హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. ఇప్పుడు ఈ వీడియోలోని మనము హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ చదువుకుందామమ్మ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అర్థమైనట్టు ఈ వీడియోని ప్రిపేర్ చేశాము. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంకా షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనా? సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏమో హ్యూమన్స్ అసలు మన హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ హ్యూ అంటే ఇప్పుడు సర్క్యులేషన్ అంటే ఏంటి? సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ మనకి టెక్స్ట్ బుక్స్లో ట్రాన్స్పోర్టేషన్ అని ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? టు అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏదైనా తీసుకొని వెళ్తే దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటారు కదా. ఇప్పుడు గూడ్స్ తీసుకొని వెళ్ళినా సరే, ఏదైనా సరే సామాన్లు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్. ఓకే, అది మీన్స్ ఏదన్నా అవ్వచ్చు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వరకు చేర్చేదే ఆ ప్రాసెస్‌ని ఏమంటారంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఆర్ సర్క్యులేషన్. ఇక్కడ సర్క్యులేషన్ ఎందుకన్నాము అంటే, ఇక్కడ అంటే సర్కిల్ అవుతా ఉంటదనమాట బ్లడ్ అన్నది. ఓకేనా? సో, ఇక్కడ మెయిన్ మన హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్‌లోని మెయిన్ ఆర్గన్స్ ఏంటంటే సర్క్యులేషన్ ఎందుకవుతుంది? అసలా మనకి ట్రాన్స్‌పోర్టేషన్ ఎందుకు ఇంపార్టెంటో ఫస్ట్ చెప్తాను. ఓకేనా? సో ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఆర్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము ఫుడ్ తీసుకుంటాం కదా! ఫుడ్ ఎలా తీసుకుంటాం? మౌత్ ద్వారా తీసుకుంటాము. స్టమక్‌లోకి వెళ్తది. అది డైజెస్ట్ అవుతది. డైజెస్ట్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్‌కెళ్తది. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఎక్కడికి వెళ్తది? బ్లడ్‌లోకి వెళ్ళిపోద్ది. ఈ బ్లడ్ ఉన్నది కదా! ఈ బ్లడ్ అన్నది ప్రతి ఒక్క ఆర్గాన్‌కి వెళ్ళి మనం ఏదైతే తిన్నామో ఆ డైజెస్టెడ్ ఫుడ్, ఓకే, డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ అన్నమాట. తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కి ఇస్తది. ఎందుకు? ఆ బాడీ పార్ట్‌లోని ఆ ఫుడ్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్దన్నమాట. ఏటీపీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. అది మనం రెస్పిరేషన్‌లో చదువుకున్నాం కదా! సో, ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతేనే ఆ ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్కది యాక్టివ్‌గా వర్క్ చేసుకోగలుగుతది. ఆ ఎనర్జీతోని ప్రతి ఒక్కటి వర్క్ చేసుకోగలుగుతదన్నమాట. సో, ఇవి తీసుకొని వెళ్ళాలి అనంటే ఇప్పుడు మన ఒక ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికెళ్ళాలంటే బస్సులు గాని, ట్రైన్స్ గాని, లేదు అనంటే హెలికాప్టర్స్ గాని మనం యూజ్ చేసుకుంటాం కదా! అవి లేకపోతే మనం వెళ్ళగలమా? ఒక దగ్గర నుంచి చాలా కష్టం కదా! నడుచుకొని చాలా రోజులయిపోతది కదా! సో, అలాగే ఇక్కడ కూడా ఫుడ్ ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కి ఎళ్ళాలంటే ఒక మీడియం కావాలి కదా! అది బ్లడ్ అన్నమాట. ఈ బ్లడ్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తదనమాట. ఈ బ్లడ్ ఏం చేస్తది? బ్లడ్‌లోకి ఈ డైజెస్టెడ్ ఫుడ్ గాని, ఆక్సిజన్ గాని వెళ్తే ఈ బ్లడ్ ప్రతి ఒక్క పార్ట్‌కి వెళ్తది. కానీ, ఈ బ్లడ్ వెళ్ళడానికి ఒక పంపింగ్ సిస్టమ్ ఉండాలనమాట. అంటే ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా నించున్నాం అనుకోండి కదా! అప్పుడు కింద నుంచి మీద వరకు ఆర్ మీద నుంచి మన హెడ్ నుంచి టో వరకు, టో నుంచి మళ్ళీ టాప్ వరకునే వెళ్ళాలి అంటే చాలా శక్తి కావాలి కదా! అంటే పంప్ చేయాలి. ఇప్పుడు మనం వాటర్ ఎలాగైతే పంప్ చేస్తామో కింద నుంచి మీద వరకుని ఆ ప్రెషర్ కావాలి కదా! ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వాలి అనంటే బ్లడ్ అన్నది మొత్తం బాడీలో అంతా తిరగాలి అనంటే ఒక ఆహ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఉండాలనమాట. అంటే ఒక పంపింగ్ సిస్టమ్ ఉండాలనమాట. సో, హ్యూమన్ బాడీలో పంపింగ్ సిస్టమ్ ఏటో కాదు, హ్యూమన్ బాడీలో మేజర్ పార్ట్ ఏంటంటే హార్ట్. హార్ట్ అన్న ఒక ఆర్గాన్ ఉంది మన బాడీలోని. ఆ హార్ట్ ఏం చేస్తదంటే ఈ బ్లడ్‌ని అన్ని అన్ని చోట్లకి పంపిస్తా ఉంటదంట అన్నమాట. ఓకేనా? ఒక ట్యూబ్స్ లాగా ఉంటాయన్నమాట ఆర్టరీస్. చెప్తాను ఏటో ఆ ట్యూబ్ లైక్. ఓకే. సో, ఆ క్యాపిలరీస్ ద్వారాగా ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కి వెళ్ళిపోద్దన్నమాట బ్లడ్ అన్నది. బ్లడ్ ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కెళ్తే ఆ బ్లడ్ ఏం తీసుకొని ఎళ్తదమ్మా? డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ తీసుకొని ఎళ్తదన్నమాట ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కిని. సో, ఇవన్నీ కూడా మూవ్‌మెంట్ చేసి ఆ ప్రెషర్‌తోని రెగ్యులేట్ చేయడానికి ఎవరు హెల్ప్‌ఫుల్ చేస్తారు? పంపింగ్ సిస్టమ్ ఎవరు చేస్తారు? మన బాడీలోని హార్ట్ చేస్తదనమాట. సో, మ మన బాడీలో ఏటేటి ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యున్నాయో ఈ సర్క్యులేటరీ సిస్టమ్‌లో అదే ఫస్ట్ స్లైడ్‌లో చూస్తామనమాట. ఓకేనా? ఫస్ట్ స్లైడ్‌లో ఏంటి? హార్ట్ చెప్పాను కదా! హార్ట్ ఈస్ ద మెయిన్ ఆర్గాన్ విచ్ పంప్స్ ద బ్లడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ లంగ్స్. లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే లంగ్స్ మనం ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్‌ని ప్రతి ఒక్క పార్ట్‌కి పంపించాలి కదా! అందుకే ఆక్సిజన్ తీసుకుంటాం కదా! సో, ఆక్సిజన్‌ని ఎవరు తీసుకుంటారు? లంగ్స్ తీసుకుంటారు. లంగ్స్ నుంచి
బ్లడ్కి వస్తుంది. తర్వాత బ్లడ్ వెజల్స్. ఈ బ్లడ్ వెజల్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్లడ్ వెజల్సే వైర్‌లాగా మన బాడీ అంతా ఉంటది. ఓకేనా. 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని. ఇవి ప్యూర్ బ్లడ్ ఒకటి, ఇంప్యూర్ బ్లడ్. ఆర్టరీస్ అన్నవేమో ప్యూర్ బ్లడ్ తీసుకునెళ్తాయి. వెయిన్స్ అన్నవి ఇంప్యూర్ బ్లడ్ తీసుకునెళ్తాయి అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్టరీ అన్నా తీసుకోండి ప్యూర్ బ్లడ్డే ఉంటది. ఏ వెయిన్ అన్నా తీసుకోండి ఆహ్, అది ఇంప్యూర్ బ్లడ్డే ఉంటది. ఎక్సెప్ట్ 2 అది చెప్తాను ఏటేటో. నెక్స్ట్ క్యాపిలరీస్ అంటే చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అంటే చిన్న నర్వ్స్ ఉంటాయి అంటారు కదా! బ్లడ్ వెసల్స్ అన్నమాట. బ్లడ్ అన్నది తెలుసు మీకు రెడ్ కలర్‌లో ఉంటది లిక్విడ్ పార్ట్. సో, ఇవి ఈ ఈ ఈ పార్ట్ ఇవన్నీ మొత్తం ఓకేనా. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి సర్క్యులేషన్ అవ్వడానికి మన బ్లడ్ హెడ్ టు టో, టో టు హెడ్ సర్క్యులేట్ అవ్వాలంటే ఈ పార్ట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈట్లి గురించి మనం ఒక్కొక్క స్లైడ్‌లో చదువుదాం. ఫస్ట్ మన హార్ట్ గురించి చదువుదాం. చెప్పాను కదా! హార్ట్ పనేంటంటే పంపింగ్. ఏం చేస్తది పంపింగ్? త్రూ ఔట్ ద బాడీ బ్లడ్ ఎళ్ళేటట్టు పంప్ చేస్తా ఉంటదన్నమాట. ట్రావెల్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఈ పంపింగ్ సిస్టమ్ ఒక్క రోజు గాని ఆగిపోయిందనుకోండి మనిషి చచ్చిపోతారనమాట. అందుకని ఎప్పుడు కూడా ఆగదు. ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా మనిషి బ్రతికున్నారు అనంటే కంపల్సరీగా హార్ట్ అన్నది పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే బ్లడ్ అన్నది సప్లై అవుతూనే ఉండాలి. బ్లడ్ సప్లై అవ్వకపోతే అక్కడికి ఆక్సిజన్ ఎళ్ళదు. తర్వాత ఫుడ్ ఎళ్ళదు. ఫుడ్ ఎళ్ళకపోయి ఆక్సిజన్ ఎళ్ళకపోతే ఏమవుతది? ప్రతి ఒక్క సెల్‌లో ఎనర్జీ రాదు. ఎనర్జీ రాకపోతే ఆ సెల్స్ అన్నీ చచ్చిపోతాయన్నమాట. డ్యామేజ్ అయిపోతాయన్నమాట. అందుకనే కంపల్సరీగా హార్ట్ అన్నది పంప్ చేస్తుండాలి. ఏ రోజు రెస్ట్ తీసుకోదన్నమాట. మెయిన్ పనేంటంటే ఈ పర్టిక్యులర్ హార్ట్‌ది ఓకే. ఇట్ హెల్ప్ బ్లడ్ ద్వారాగా ఏం ట్రాన్స్‌పోర్ట్ చేస్తది? ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ తీసేస్తది. ఆక్సిజన్ తీసుకెళ్ళేసి డైజెస్టెడ్ ఫుడ్, హార్మోన్స్ అండ్ ఈవెన్ వేస్ట్ మెటీరియల్స్‌ని కూడా కలెక్ట్ చేస్తదనమాట. అది మెయిన్ పార్ట్. మెయిన్ బ్లడ్ ద్వారాగా ఇవన్నీ చేయిపిస్తదనమాట. ఇది మాస్టర్ పీస్ లాగా అన్నీ చేయిపిస్తదనమాట. ఓకేనమ్మా. ఇక్కడి వరకు అర్థమైంది కదా! సో, హార్ట్ గురించి చదువుకుందాం ఇప్పుడు. హార్ట్ గురించి కొద్దిగా చూసుకుందామా. ఆ మెయిన్ పార్ట్ కదా! హార్ట్ ఎలాగుంటదంటే మస్క్యులర్ పా మస్ ఇట్ ఈస్ ఎ మస్క్యులర్ ఆర్గాన్ అనమాట. ఓకేనా. మస్క్యులర్ అంటే మాంసం ముద్దలాగా ఉంటదనమాట. సాఫ్ట్‌గా మాంసం ముద్దలాగా ఉంటది. ఓకే. మస్క్యులర్ ఆర్గాన్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ. చెస్ట్ క్యావిటీ అంటే మన మధ్యలో మన నెక్ తర్వాత ఉన్న ఈ కింద రీజియన్‌ని చెస్ట్ అంటారు. చెస్ట్ క్యావిటీ అంటే బోన్స్ ఉంటాయి కదా! మధ్యలో అన్నమాట. ఎందుకంటే చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఇది కంపల్సరీగా రన్ అవుతూ ఉండాలి గాబట్టి చెస్ట్ క్యావిటీలో ఉంటదన్నమాట. ఓకే. తర్వాత రైట్ బిట్వీన్ అంటే కరెక్ట్‌గా లంగ్స్‌కి రైట్ సైడ్ ఉంటది. మనము పిడికిలి బిగిస్తామా ప్రతి ఒక్కళ్ళని అంటే మన ఫిస్ట్ ఎంతుంటదో మన హార్ట్ కూడా అంతే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రతి ఒక్కళ్ళకిని హార్ట్ సైజ్ ఏంటంటే మన ఫిస్ట్ సైజ్ ఎంతుంటదో అంతే. ఓకేనా. అండ్ స్లైట్‌లీ టువర్డ్స్ ద థొరాసిక్ రీజియన్. థొరాసిక్ రీజియన్ అంటే అదే నెక్ దగ్గరలో దాన్ని థొరాసిక్ రీజియన్ అంటారు. లెఫ్ట్ సైడ్ అక్కడ ఉంటది. కానీ రైట్ సైడ్ టు లంగ్స్ అన్నమాట. ఓకే. ఇట్ ఈస్ ఎన్వలప్డ్ అంటే హార్ట్ చుట్టూని ఒక చిన్న పల్చటి కవర్ లాగా ఉంటదనమాట. దాన్నేమంటారంటే పెరికార్డియం అనమాట. ఎందుకంటే ప్రొటెక్షన్ ఫాస్ట్‌గా హార్ట్ బీట్ అవుతా ఉంటది కదా! సో, థిన్ కవరింగ్ ఉంటదనమాట హార్ట్ చుట్టూని. ఆ థిన్ కవరింగ్‌ని ఏమంటారు అనంటే పెరికార్డియం అని అంటారనమాట. ఓకేనా. తర్వాత హార్ట్‌కి మనకి పైన 2 చాంబర్స్ ఉంటాయి. ఇగో చూడండి ఇలా చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ పైన 2 చాంబర్స్ ఉన్నాయి కదమ్మా! ఈ పై 2 చాంబర్స్ ఉన్నాయి కదా! ఈటిల్నేమంటారంటే ఆరికల్స్ అంటారనమాట. ఓకేనా. 2 ఆరికల్స్ ఉంటాయి. 4 చాంబర్డ్ హార్ట్ అంటారనమాట. మనది 4 చాంబర్డ్ హార్ట్. పైనేమో ఫస్ట్ 2 ఇలాగా హారిజాంటల్‌గా ఫస్ట్ 2 చాంబర్స్‌ని ఆరికల్స్ లెఫ్ట్ ఆరికల్, రైట్ ఆరికల్ అంటారు. కిందనున్న ఆటిల్నేమో వెంట్రికల్స్ అంటారనమాట. ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్. ఓకేనా. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి మన హార్ట్ ఏంటి మస్క్యులర్ ఆర్గాన్. ఎక్కడుంటది? చెస్ట్ క్యావిటీలో ఉంటది. జస్ట్ రైట్ బిట్వీన్ అంటే 2 లంగ్స్‌కి కొద్దిగా రైట్ సైడ్ అన్నమాట. ఓకేనా.
సో అండ్ స్లైట్లీ థొరాసిక్ రీజియన్ దగ్గర ఉంటదనమాట. ఇట్ ఈస్ ఎన్వలప్డ్ అంటే ఇట్ ఈస్ కవర్డ్ బై స్మాల్ థిన్ లేయర్ కాల్డ్ యాస్ పెరికార్డియం. ఓకేనా? తర్వాత హార్ట్ ఈస్ సెపరేటెడ్ బై 4 చాంబర్స్ అనమాట. మన రూమ్స్ ఎలాగుంటాయో అలాగనమాట. హార్ట్‌లో 4 రూమ్స్ లాగా ఉంటదనమాట. ఓకే. ఫస్ట్ ఫస్ట్ 2 రూమ్స్‌ని ఏమంటారు? ఆరికల్స్ అంటారు. కింద రూమ్స్‌ని ఏమంటారు? వెంట్రికల్స్ అంటారు. ఓకే అమ్మా? ఓకే. హార్ట్ తర్వాత మెయిన్ కాంపోనెంట్ ఏంటి మనకి? బ్లడ్ అన్నమాట. హార్ట్ దేన్ని పంప్ చేస్తది? టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ బ్లడ్‌ని పంప్ చేస్తదనమాట. అంటే బ్లడ్‌ని తీసుకొని ఎళ్ళడానికి ఈ హార్ట్ అన్నది ఒక మిషనరీ లాగా ఉపయోగపడదు. మిషన్ ఎలాగైతే మనకి వాటర్ ఎలాగైతే సప్లై చేస్తదో మన వాటర్ ట్యాంక్‌కి, అలాగే మన హార్ట్ అన్నది ప్రతి ఒక్క పార్ట్‌కి బ్లడ్ సప్లై చేస్తదనమాట. ఓకేనా? సో, బ్లడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ బ్లడ్‌లో ఏముంటది మనం చూద్దాం. ఓకేనమ్మా? సో, కాంపోజిషన్ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్‌లో ఏముంటది? బ్లడ్ ఎలాగుంటదో మీకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు రక్తం చూసే ఉంటారు కదా! బ్లడ్ అంటే ఏంటి? రక్తము. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు చూసుంటారు. ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్. లిక్విడ్ లాగా ఉంటది. అంటే లిక్విడ్‌లా మరీ లిక్విడ్ లాగా ఉండదు. కొద్దిగా కలర్‌గా ఉంటది. ఇంకా కొద్దిగా థిక్‌గా కూడా ఉంటది కదా! మీరు అబ్జర్వ్ చేశారనుకోండి థిక్‌గా కూడా ఉంటది. ఓకే. వాటర్ లాగా అయితే ఉండదు పల్చగా. ఓకే. సో, ఎందుకు అలాగుంటది అనంటే బ్లడ్‌లో చాలా ఇప్పుడు మనకి బ్లడ్‌లోని లిక్విడ్ కంటెంట్ ఉంటది. తర్వాత దాంట్లో సెల్స్ ఉంటాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఎప్పుడన్నా చూసారమ్మా మీరు? టీ చూస్తే టీలో ఏముంటది? పాలు, వాటరు, ఇంకా టీ పొడి అది ఉంటది కదా! జ్యూస్ అవన్నీ ఎక్స్‌ట్రాక్ట్ అలాగుంటది కదా! థిక్‌గా. అలాగే దీంట్లో కూడాని బ్లడ్‌లో లిక్విడ్ ఉంటది. ఓకేనా? లిక్విడ్ పార్ట్‌ని ఏమంటారంటే ప్లాజ్మా అంటారు. లిక్విడ్ మ్యాట్రిక్స్ ఉంటది. దాన్ని ప్లాజ్మా అంటారు. దాంట్లో మళ్ళీ సెల్స్ ఉంటాయి. బ్లడ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఆ బ్లడ్ సెల్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతదంటే, బ్లడ్ సెల్స్ బోన్‌లో మధ్యలో మూలుగా ఉంటది కదా! ఎప్పుడన్నా మీరు బోన్స్ తిన్నారనుకోండి, మధ్యలోని బ్లాక్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటది. బోన్ మ్యారో అంటారు. ఆ బోన్ మ్యారో నుంచి ఈ బ్లడ్ సెల్స్ అన్నవి ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 డేస్‌కి ప్రిపేర్ అవుతా ఉంటాయన్నమాట. ఓకేనా? మన బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ కాబట్టి ఓకే. 45-60 డేస్‌లో అవి ఎక్స్‌పైర్ అయిపోతాయి. ఎక్స్‌పైర్ అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త సెల్స్ వస్తూ ఉండాలి కదా! సో, బోన్ మ్యారో అన్నది చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. ఇవి ప్రొడ్యూస్ చేయడానికనమాట. ఈ బ్లడ్‌లో ఏమేంటుంటాయి? లిక్విడ్ పార్ట్ ఉంటది. లిక్విడ్ పార్ట్‌ని ఏమంటారు? ది ప్లాస్మా అంటారు. తర్వాత బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ సెల్స్ ఎక్కడ తయారవుతాయి? బోన్ మ్యారోలో తయారవుతాయన్నమాట. బోన్ మ్యారో ఫ్రమ్ స్టెమ్ సెల్స్. ఓకే. తర్వాత ఇప్పుడు కొద్దిగా పాటు ప్లాస్మా గురించి చదువుకుంటున్నాం. ప్లాస్మా అంటే ఏంటి చెప్పుకున్నాము? లిక్విడ్ పార్ట్. బ్లడ్‌లో ఉన్న లిక్విడ్ పార్ట్. అది 90-92% వాటరే ఉంటది. ఓకే. తర్వాత దాంట్లో చాలా మినరల్స్ ఉంటాయి. సాల్ట్స్ ఉంటాయి. ఓకేనా? ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, యాంటీబాడీస్ అవన్నీ డైజెస్టెడ్ అండ్ ఎక్స్‌క్రీటరీ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మొత్తం అన్నీ అంటే న్యూట్రియంట్స్ మాక్సిమం ఇందులో ఉంటాయన్నమాట. తర్వాత హార్మోన్స్, ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అది ప్లాస్మా గురించి. తర్వాత బ్లడ్‌లో సీరము హ్మ్. ప్లాస్మా అంటే అది కూడా లిక్విడ్ పార్టే. ఎప్పుడు మనకి సీరమ్ అని సెపరేట్‌గా తెలుస్తదంటే ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలిందనుకోండి. ఓకేనా? క్లాట్ అంటే దగ్గరగా బ్లడ్ ఆహ్, ఆహ్, అంటే ఐ మీన్ రెడ్ కలర్‌ది దగ్గరగా వచ్చేసిందనుకోండి. ఓకేనా? అప్పుడు కొద్దిగా లిక్విడ్ లాగా ఉంటది. యెల్లోయిష్ లిక్విడ్ లాగా వస్తా ఉంటది కదా! అదే సీరమ్ అనమాట. ఓకేనా? సో, సీరమ్ అంటే ఎప్పుడైనా సరే దెబ్బ తగిలిన వూండ్ అయినా సరే మనకి బ్లడ్ అనేది క్లాట్ అయినప్పుడు మిగతావి క్లాట్ అయిందంతా ఒక దగ్గరికొచ్చేస్తది. ఓకేనా? తర్వాత లిక్విడ్ లాగా బయటకొస్తా ఉంటది కొద్ది కొద్దిగా. ఆ లిక్విడే ఇది సీరమ్ అంటారనమాట. అది మీరు హైయర్ క్లాసెస్‌లో ఈ సీరము అవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో అవన్నీ కూడా మీరు చూస్తారనమాట. హైయర్ క్లాసెస్ వెన్ యూ గో ఫర్ యువర్ హైయర్ స్టడీస్. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ యువర్ సీరమ్. ఇప్పటికిది సరిపోతుందమ్మా. నెక్స్ట్ బ్లడ్ సెల్స్. అసల బ్లడ్‌లో ఏంటేంటుంటాయి సెల్స్? ఆహ్, హిమ్ ఫస్ట్ ఏమో రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. ఓకేనా? రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ కలర్ ఎందుకుంటది? ఎందుకంటే హీమోగ్లోబిన్ అన్న ఒక పిగ్మెంట్ ఉంటదనమాట. అంటే పౌడరీ పార్ట్‌ని పిగ్మెంట్ అంటారనమాట. ఒక పిగ్మెంట్ లాగా ఉంటదనమాట. ఆ పిగ్మెంట్ ఈ రెడ్ కలర్ రెడ్
ఆర్బీసీ అంటారు కదా, రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఆర్ ఎరిథ్రోసైట్స్ అని కూడా ఇట్లని అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆక్సిజన్ మెయిన్‌గా క్యారీ చేసేది, కార్బన్ డయాక్సైడ్ మెయిన్‌గా తీసుకొచ్చేది. ప్రతి ఒక్క పార్ట్‌కి ఆక్సిజన్ ఇస్తది తీసుకొనెళ్ళి. ఓకేనా? ఆక్సిజన్‌తో కంబైన్ అవ్వింది అనంటే హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఏం చేస్తది? ఆక్సిజన్‌ని దాని మీద కూర్చోబెట్టుకుంటది. తీసుకొని వెళ్ళి ఆ పార్ట్స్‌కి ఇచ్చేస్తది. మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ తీసుకొనొచ్చేసి మళ్ళీ లంగ్స్ దగ్గర వదిలేస్తదనమాట. ఈ పని మెయిన్‌గా చేసేదేంటంటే హిమోగ్లోబిన్. అదెక్కడుంటది అంటే రెడ్ బ్లడ్ సెల్స్‌లో ఉంటది. రెడ్ కలర్ కూడా ఆ హిమోగ్లోబిన్ వల్లే వస్తదనమాట. హీమ్ హీమో మీన్స్ ఐరన్. ఐరన్ పిగ్మెంట్ అనమాట. ఇట్స్ ఎన్ ఐరన్ పిగ్మెంట్ అనమాట. హిమోగ్లోబిన్. రెడ్ బ్లడ్ సెల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బ్లడ్‌లో మాక్సిమం ఎక్కువగా రెడ్ బ్లడ్ సెల్సే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏమో వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. వైట్‌గా కొన్ని సెల్స్ ఉంటాయన్నమాట. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే ఏదైనా బ్యాక్టీరియా వచ్చిందనుకోండి మన ఫుడ్ ద్వారా గాని, మన దేని ద్వారా గాని బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, దీంట్లోనే యాంటీబాడీస్ అని చెప్పి ఒక పోలీస్ మ్యాన్ మనకి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? ఓకే. మన హౌసెస్‌లోకి థీవ్స్ రాకుండానే, దొంగలు రాకుండా, రాబరీ అవ్వకుండా ఎలాగైతే ప్రొటెక్ట్ చేస్తారో అలాగే పోలీస్ మ్యాన్ ఆఫ్ ద బాడీ ఎవరు అనంటే డబ్ల్యూబీసీ అన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్. ఈటిల్ని ల్యూకోసైట్స్ కూడా అంటారనమాట. ఇవి ఏం చేస్తాయో తెలుసా? ఏవన్నా బ్యాక్టీరియా గాని, ఏదైనా ఫారెన్ బాడీ గాని వస్తే వెంటనే ఎంగల్ఫ్ చేసేస్తాయి. అంటే తినేస్తాయనమాట. తినేస్తాయనమాట. ఆటిని తినేసి ఇంకా అవి గ్రో అవ్వనివ్వకుండా చూస్తాయనమాట. గ్రో అవ్వనివ్వకుండా చూస్తే ఆటిలో ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా! ఓకేనా? సో, ఆ పని చేస్తది వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ థ్రోంబోసైట్స్. ఓకే. ప్లేట్లెట్స్ ఇప్పుడు మీరు డెంగ్యూ ఫీవర్ వస్తే అయ్యో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని, ఎందుకు అది ప్లేట్లెట్స్ ఇంపార్టెంట్ అనంటే ఎప్పుడైనా సరే బ్లడ్ ఇంజ్యూరీ అయినా సరే క్లాట్ అవ్వకుండా, ఓకేనా? అంటే లిక్విడ్ పార్ట్ కదా! అది మనం లిక్విడ్ ఎప్పుడైనా బయటకు అదే బ్లడ్ ఎప్పుడైనా బయటకొస్తే వెంటనే ఆగిపోవాలి. అది క్లాట్ అయిపోయిన తర్వాతే కదా అది వూండ్ అలాగయ్యి తర్వాత అది అలా హీల్ అవుతది కదా! ఈ ప్లేట్లెట్స్ అలాగా ఉపయోగపడతదనమాట. మన బాడీలో ఉన్నప్పుడు ఏంటంటే, ఆ బ్లడ్ లిక్విడ్ పార్ట్‌లో ఉంటది కంపల్సరీగాని. ఓకేనా? అలా మెయింటైన్ చేస్తది. బయటకొచ్చిన తర్వాత ఏం చేస్తది, అది వూండ్ కింద అంటే వెంటనే క్లాట్ అయిపోయేటట్టు. మనం బ్లడ్ బయటకొచ్చిన వెంటనే అప్పుడు అది క్లాట్ అయిపోయేటట్టు హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. ఈ ప్లేట్లెట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? ఇది బ్లడ్ కాంబినేషన్. బ్లడ్‌లో ఏముంటది? ప్లాస్మా అంటే లిక్విడ్ పార్ట్ ఉంటది. తర్వాత బ్లడ్ సెల్స్ ఉంటాయి. బ్లడ్ సెల్స్ ప్లాస్మాలో చాలా మినరల్స్ ఉంటాయి. లైక్ గ్లూకోజ్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్ అవి ఉంటాయి. తర్వాత బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. బ్లడ్ సెల్స్ ఏంటి? ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. చెప్పాను కదా! ఆర్‌బీసీ అంటే ఏంటో అది. తర్వాత ఈ బ్లడ్ ఫంక్షన్స్ చూసుకుందామమ్మా. బ్లడ్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి బ్లడ్‌ది? ఇట్ క్యారీస్ డైజెస్టెడ్ ఫుడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ అదొకటి. ఓకేనా? తర్వాత ఇంకొకటేంటి? ఇట్ కలెక్ట్స్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. కలెక్ట్ చేసుకుంటది బాడీ పార్ట్స్ నుంచి అంత వేస్ట్ మెటీరియల్ మళ్ళీ ఆ కన్సర్న్డ్ ఎక్స్‌క్రీటరీ ఆర్గన్స్‌కి ఇచ్చేస్తదనమాట. ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఓకేనా? కన్సర్న్డ్ ఎక్స్‌క్రీటరీ ఆర్గన్స్‌కి ఇచ్చేసి అవి ప్యూరిఫై చేపిచ్చేస్తదనమాట. ఓకేనా? సో, బ్లడ్‌ది మెయిన్ పార్ట్ ఏంటి? డైజెస్టెడ్ ఫుడ్ తీసుకొనెళ్ళడం, డైజెస్టెడ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ కలెక్ట్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అదే కాకుండా ఇంకోటేంటంటే డిసీజెస్ ఏమీ కూడా రాకుండా లోనికి ఈ వైట్ బ్లడ్ సెల్స్ అన్నవి మనకి కాపాడుతా ఉంటాయి. ఇవి మెయిన్‌గా మనకి ఇప్పటికి మీకు సరిపోతది. ఓకే అమ్మా? ఆ! సర్క్యులేటరీ సిస్టమ్‌లో మరొక పార్ట్ ఏంటంటే, మనం చూసుకోవాల్సింది మెయిన్‌గా బ్లడ్ వెసెల్స్ అనమాట. ఓకే. బ్లడ్ అయితే మనకు ఫుడ్ క్యారీ చేస్తది. కానీ ఎవరు క్యారీ చేస్తారంటే ఇప్పుడు బసెస్, ట్రైన్స్ అంటాం కదా! మన ట్రాన్స్‌పోర్టేషన్ అలాగే ఇవి కూడాని 2 మెయిన్‌గానేంటంటే మనకి బ్లడ్ వెసెల్స్ అంటారు. ఏవైతే బ్లడ్‌ని పట్టుకొని ఎళ్తాయో టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆ పర్టిక్యులర్ ఆర్గన్స్‌ని అంటే ఆ పర్టిక్యులర్ దీన్ని ఏమంటారంటే బ్లడ్ వెసెల్స్ అంటారనమాట. ఓకేనా? బ్లడ్ వెసెల్స్ అంటే దేర్ ఆర్ మెయిన్‌గా 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెసెల్స్ ముందు కూడా చెప్పాను కదా! అంటే మెయిన్‌గా 2 టైప్స్. దాన్ని
సబ్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అంటారు. ఏంటి? ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్. ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్. ఓకే. ఇవి ఏం చేస్తాయి అనమాట, నెట్వర్క్ ఫామ్ చేసుకుంటాయి అనమాట. నెట్వర్క్ ఫామ్ చేసుకొని అవి సప్లై చేస్తాయి అనమాట. నువ్వు పైకెళ్ళు, నువ్వు ఇంప్యూర్ బ్లడ్ తీసుకునేళ్ళు, నువ్వు ప్యూర్ బ్లడ్ తీసుకునేళ్ళు అంట అనమాట. నేను చెప్పాను కదా, ఆర్టరీస్ అన్నీ కూడా ప్యూర్ బ్లడ్డే తీసుకుని వెళ్తాయి. వెయిన్స్ అన్నీ కూడా ఓకేనా, వెయిన్స్ అన్నీ కూడాని ఇంప్యూర్ బ్లడ్ తీసుకుని వెళ్తాయి అనమాట. వెయిన్స్లో క్యాపిలరీస్ ఉంటాయి, ఇంకా ఆర్టరీస్లో కూడా క్యాపిలరీస్ ఉంటాయి. అంటే ఒక ట్రీకి బ్రాంచ్ ఉంటుంది కదమ్మా, బ్రాంచ్కి తర్వాత సబ్ బ్రాంచెస్ చాలా చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న బ్రాంచెస్ని ఇక్కడ మనం ఏమంటామంటే క్యాపిలరీస్ అంటారు. ఓకేనా, క్యాపిలరీస్ అంటే చిన్న చిన్న, అంటే ప్రతి ఒక్క మనం ఇప్పుడు ఫింగర్ దగ్గర కట్ అయింది అనుకో బ్లడ్ వచ్చేస్తుంది వెంటనే, ఎందుకంటే అక్కడ చిన్న క్యాపిలరీస్ ఉంది కాబట్టి. ఓకేనా, సో చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయి అనమాట. వెయిన్స్కి ఉంటాయి క్యాపిలరీస్, ఇక్కడ ఆర్టరీస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం కదా, ఇక్కడ ఫోటోలో రెడ్ కలర్ ఏమో ఆర్టరీ. ఓకే, రెడ్ కలర్ ఇండికేట్ చేసేది ప్యూర్ బ్లడ్ అనమాట. ఓకే, ఇక్కడ బ్లూ కలర్ ఏమో వెయిన్, ఇప్పుడు ఇంప్యూర్ బ్లడ్కి అంటే ఈ ఇండికేషన్స్ గుర్తుపెట్టుకోండి. రెడ్ ఇచ్చారు అనుకోండి ఆర్టరీ, అది ప్యూర్ బ్లడ్ అనమాట. ఓకేనా, వెయిన్కి ఏమో బ్లూ కలర్ ఇస్తారు, దాన్ని దట్ ఈస్ ఇంప్యూర్ బ్లడ్ అనమాట. ఎక్సెప్ట్ టూ వెజల్స్, అంటే టూ వెజల్స్ విచ్ క్యారీ ఆపోజిట్, అది చెప్తాను ఎప్పుడు మనం మెకానిజంకి వచ్చిన తర్వాత, అప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా ఇంకా చెప్తాను. ఓకేనా, సో అదర్ పార్ట్ ఏంటమ్మా, బ్లడ్ వెజల్స్ అనమాట. ఈ బ్లడ్ వెజల్స్లో ఏంటి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్, క్యాపిలరీస్. ఓకేనా, సో ఫార్మ్ ఏ కంటిన్యూస్ నెట్వర్క్. ఎప్పుడు కూడా ఆర్టరీస్ ఏం క్యారీ చేస్తాయి, బ్లడ్ విచ్ ఇస్ ప్యూర్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ టైప్స్. అంటే ఎప్పుడు కూడా ఆర్టరీస్ ఏం చేస్తుంది, ప్యూర్ బ్లడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, హార్ట్ నుంచి టు పార్ట్స్ ఆఫ్ ద బాడీ, టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ప్యూర్ బ్లడ్ ఎప్పుడు కూడా హార్ట్ నుంచి పంపేయి, ఓకేనా, టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. వెయిన్స్ ఏం చేస్తాయి, అన్ని పార్ట్స్ నుంచి తీసుకుని వచ్చి హార్ట్కి ఇస్తుంది అనమాట. అందుకనే టూ టూ వచ్చేదేమో, అంటే ఇంప్యూర్ బ్లడ్ అదే హార్ట్కి వచ్చేదేమో త్రూ వెయిన్స్ వస్తాయి ఇది, కానీ హార్ట్ నుంచి వెళ్ళేది ప్యూర్ బ్లడ్ ఏమో టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అది ఆర్టరీస్ తీసుకుని వెళ్తాయి. ఆర్టరీస్ ఏమో ఫ్రమ్ హార్ట్ తీసుకుని వెళ్తాయి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. వెయిన్స్ ఏం చేస్తాయి, అన్ని పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని హార్ట్కి ఇస్తుంది అనమాట. అర్థమైందమ్మా, అది ఈ పర్టికులర్ ఆర్టరీస్, వెయిన్స్ నెట్వర్క్ లా ఫామ్ అయిపోతాయి అనమాట. ఎవరి నెట్వర్క్ వాళ్ళకే అనమాట. ప్యూర్ బ్లడ్ అంతా ఒకరు తీసుకుని వెళ్తారు, ఇంప్యూర్ బ్లడ్ అంతా ఒకరు తీసుకుని వస్తారు అనమాట హార్ట్కి. ఓకేనా, ప్యూర్ బ్లడ్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు, హార్ట్ నుంచి ఆర్టరీస్. ఇంప్యూర్ బ్లడ్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, హార్ట్కి వెయిన్స్ అనమాట. అర్థమైంది కదా క్లియర్గా? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడేమో సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ డీటెయిల్గా దాని ఫంక్షనింగ్ చూద్దాం. ఓకేనా, ఫంక్షనింగ్ ఎలాగవుతుందో మనం ఈ నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో సర్క్యులేటరీ సిస్టమ్ చెప్పాను కదా, సర్క్యులేటరీ సిస్టమ్ ఎవరికి మెయిన్ వర్కింగ్ పార్ట్ ఎవరిది అని అంటే హార్ట్ది. హార్ట్ ఏం చేస్తుంది అంటే పంప్ చేస్తుంది టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బ్లడ్ ఏమో టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ వెళ్తుంది, ఇంకా మళ్ళీ ఇంప్యూరిటీస్ అన్ని తీసుకొచ్చి హార్ట్ నుంచి టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఇస్తుంది అనమాట. అవన్నీ ఫంక్షనింగ్ చేయడానికి సర్క్యులేషన్ అండ్ బ్లడ్ ఫ్రమ్ అంటే హెడ్ టు హెడ్ అలా సర్క్యులేషన్ అవ్వడానికి మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి హార్ట్. ఓకేనా, సో తర్వాత ఇది హార్ట్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఎందుకు అని అంటే మనకు కనిపించదు కదా, మనకి హార్ట్ పంపింగ్ అన్నది కనిపిస్తుందా, మనకి కనిపించదు. అండ్ కనిపించదు, తర్వాత ఇంకోటి ఏంటంటే లోన అంటే లోన ట్యూబ్యూల్స్ మనకు కనిపించకపోవడం కూడా కాదు, బయటకి ఏమి ఉండదు. అంటే ఐ మీన్ మనం క్రాస్ సెక్షన్ చేసినా సరే ఇన్నర్గా వెళ్ళాలి. ఓకేనా, సో క్లోజ్డ్ వాల్వ్స్ ఇవన్నీ అన్ని క్లోజ్గా ఉంటాయి అనమాట అన్నీ. అందుకని ఇట్స్ ఏ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అర్థమవుతుందమ్మా? తర్వాత ఈ హార్ట్లో మెయిన్గా ఏంటుంటాయంటే మెయిన్గాని ఆర్టరీస్, వెయిన్స్ అసోసియేటెడ్ అనమాట. మెయిన్ పార్ట్స్ లంగ్స్. ఓకేనా, ఆర్టరీస్, వెయిన్స్,
ఇంకా లంగ్స్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అంటే అటాచ్డ్ టు దిస్ హార్ట్ అన్నమాట. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి. ముందే చెప్పాను కదా! హార్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 4 చాంబర్డ్ హార్ట్ అన్నమాట. అంటే 4 రూమ్స్ లాగా ఉంటాయి అని చెప్పాను కదా! అది 4 చాంబర్డ్ హార్ట్ అన్నమాట మనది. ఓకేనా? సో, ఎప్పుడు ఎప్పుడూ కూడా ఆర్టరీస్ అన్నవి ప్యూర్ బ్లడ్ హార్ట్ దగ్గర నుంచి పట్టుకొనెళ్తాయి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండి. ప్యూర్ బ్లడ్‌ని అంటే మనం ప్యూర్ అని అనకూడదు. టెర్మినాలజీ యూజ్ చేయాలి కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే లంగ్స్‌లో నుంచి ఆక్సిజన్ తీసుకుంటాయి బ్లడ్. తీసుకొని హార్ట్ దగ్గరకొస్తాయి. హార్ట్ పంప్ చేస్తది. పంప్ చేయగానే ఆ ప్రెషర్‌తో ఏమవుతదంటే టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్ళిపోద్ది త్రూ ఆర్టరీస్. ఓకేనా? తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏం చేస్తది అంటే వెయిన్స్ ఏం చేస్తాయి ఇంకొక గ్రూప్ ఆఫ్ వెసల్స్ అన్నమాట. అంటే బ్లడ్ వెసల్స్. అవేం చేస్తాయి టు ఫ్ర అన్ని ఇదేమో ప్యూర్ బ్లడ్ తీసుకున్నది ఆర్టరీస్. అన్ని ఆర్గన్స్ నుంచిని ఇంప్యూర్ బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డయాక్సైడ్ కలిసిన బ్లడ్‌ని మొత్తం అంతా కూడా ఎవరు తీసుకొస్తారు హార్ట్‌కి వెయిన్స్ తీసుకొస్తది. వెయిన్స్ తీసుకొచ్చి ఈ చాంబర్స్‌లో ఇస్తాయన్నమాట. అక్కడి నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్‌కొస్తే హార్ట్ నుంచి లంగ్స్‌కెళ్తాయి. లంగ్స్ దగ్గర ఏమవుద్ది కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ ఆక్సిజన్‌తో మిక్స్ అయితే అది మళ్ళీ ప్యూర్ బ్లడ్ అయిపోద్దనమాట. అక్కడ సర్క్యులేషన్ అనమాట. అర్థమవుతుందండి? సర్క్యులేషన్ అవుతది. మళ్ళీ ఆర్టరీ ద్వారా మళ్ళీ హార్ట్‌కొచ్చేస్తదండి. అందుకే సర్క్యులేటరీ సిస్టమ్ అంట. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అలాగే సర్క్యులేట్ అవుతా ఉంటదనమాట. ఓకేనా? ఇది ఇన్ డీటెయిల్డ్‌గా చూసుకుందాము నెక్స్ట్ స్లైడ్‌లో ఇంకాని. ఓకేనా? ఫస్ట్ 2 చాంబర్స్ ఆటిల్నేమంటారు ఆరికల్స్ అంటారు. 4 చాంబర్స్‌లోని ఫస్ట్ 2 చాంబర్స్‌ని ఏమంటారు ఆరికల్స్ అంటారనమాట. కిందనున్నవి వెంట్రికల్స్ అంటారు. ఓకేనా? ఇగో ఫస్ట్ 2 చాంబర్స్‌ని ఆరికల్స్. ఓకేనా? తర్వాత వెంట్రికల్స్. దీస్ 2 ఆర్ కాల్డ్ యాస్ వెంట్రికల్స్. These two are called as auricles. Right auricle, left auricle, right ventricle, left ventricle. అర్థమైంది కదమ్మా? సో, అది అంటే జస్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ హార్ట్ ఇది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షనింగ్ చూద్దాం మనం. హార్ట్ ఫంక్షనింగ్ అంటే మన ఈ సర్క్యులేషన్‌ని డబుల్ సర్క్యులేషన్ మెథడ్‌లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా క్లియర్‌గా ఇక్కడ డబుల్ సర్క్యులేషన్‌లో హార్ట్ ఫంక్షనింగ్ అన్నది ఈజీగా చెప్తానమ్మా. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో, ఇది తర్వాత రన్నింగ్ నోట్స్ లాగా కూడా మీరు స్టెప్ వైస్‌గా రాసుకుందురు. ఈజీగా ఇచ్చాను మీకు. ఓకేనా? ఫస్ట్ ఇగో చూడండి. ఇప్పుడు మనకి డయాగ్రామ్ ఒక్కటే చూపించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత అప్పుడు థియరీ పార్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? డయాగ్రామ్ ఓకే. ఫస్ట్ మనకి లంగ్స్ ఈ లంగ్స్‌లో ఏమవుతది మనకి ఆక్సిజన్ తీసుకుంటాయి. ఓకేనా? ఆక్సిజన్ తీసుకొని బ్లడ్ ఏమవుద్ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్ ప్యూర్ బ్లడ్ కింద కన్వర్ట్ అవుతదనమాట ఇక్కడ. ఓకేనా? ఆక్సిజన్ లంగ్స్‌లో తీసుకుంటది. తర్వాత అది ప్యూర్ బ్లడ్ దట్ ఈస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద కన్వర్ట్ అవుతది. అయిన బ్లడ్ ఏమవుతది పల్మనరీ వెయిన్ ఇక్కడ ఒక్కటే పల్మనరీ వెయిన్ అంటే ఎప్పుడు కూడా వెయిన్స్ ఇంప్యూర్ బ్లడ్ దట్ ఈస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్డే క్యారీ చేస్తదని చెప్పాను కదా! కానీ ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్ అండ్ పల్మనరీ ఆర్టరీ ఒక్కటే రివర్స్ అనమాట. ఇక్కడ పల్మనరీ వెయిన్ ప్యూర్ బ్లడ్ ఆహ్, పల్మనరీ వెయిన్ అన్నది ప్యూర్ బ్లడ్ మీకు క్యారీ చేస్తది. పల్మనరీ ఆర్టరీ అన్నది ఇంప్యూర్ బ్లడ్ క్యారీ చేస్తది. అది గుర్తుపెట్టుకోండమ్మా. ఎందుకంటే మీకు ఎగ్జామ్‌లో అది కన్‌ఫ్యూజ్ చేయడానికి రివర్స్‌గా అడుగుతారనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే. వెయిన్స్ ఎప్పుడు ఇంప్యూర్ బ్లడ్డే. కానీ పల్మనరీ వెయిన్ మట్టుకు ప్యూర్ బ్లడ్ అన్నమాట. ఎక్కడి నుంచి తీసుకొస్తది అది? ఇక్కడ లంగ్స్ నుంచి ఎవరి ద్వారాగా వస్తది? లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్ ఉంటదన్నమాట. పల్మనరీ వెయిన్ క్యాపిలరీస్ ద్వారాగా ఈ వెయిన్ ఇగో చూడండి పెద్ద ట్యూబ్యూల్ అది. ఓకేనా? పాసేజ్. ఇది పల్మనరీ వెయిన్ అన్నది ఎక్కడికి తీసుకొస్తది మనకి లెఫ్ట్ ఆరికల్. ఇది లెఫ్ట్ ఆరికల్. ఇది రైట్ సైడ్ రైట్ వెంట్రికల్. ఇది రైట్ ఏట్రియం.
లెఫ్ట్ ఏట్రియంకి వస్తదనమాట. లెఫ్ట్ ఏట్రియంకొచ్చి మొత్తం బ్లడ్ అంతా రిలీజ్ చేస్తదనమాట. అప్పుడేమవుతది, ఎక్స్‌పాండ్ అవుతది. అప్పటి వరకు కాంట్రాక్ట్ అంటే ఎక్స్‌పాండ్ అంటే ఇలా ఇలా పెరుగుతదనమాట. ఇలా వా వా ఏదైనా పోస్తే ఏమవుతది, అప్పుడు హార్ట్ ఏమవుతది, పై చాంబర్ అంతానే ఎక్స్‌పాండ్ అవుతదనమాట. ఎక్స్‌పాండ్ అవ్వగానే అప్పుడు అక్కడ కిందన లిడ్ ఒకటుంటదనమాట. అంటే చిన్న వాల్వ్ లాగుంటది. ఆ లిడ్ ఓపెన్ అయిపోద్ది. లిడ్ ఓపెన్ అవ్విన వెంటనే ప్రెషర్‌తోని లెఫ్ట్ వెంట్రికల్‌లోకి కిందకొచ్చేస్తదనమాట. లెఫ్ట్ వెంట్రికల్‌లోకి కిందకొస్తదనమాట. అర్థమవుతుందా? బ్లడ్ అన్నది లెఫ్ట్ వెంట్రికల్‌లోకి కిందకొచ్చేస్తది. ఈ వెంట్రికల్‌లోకి. వచ్చేసిన తర్వాత లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ ఏం చేస్తది, గట్టిగా ప్రెషర్ ఇస్తదనమాట. ఇలా పంప్ చేస్తదండి. పంపింగ్ ఎలా గట్టిగా ఎలా చేసినప్పుడు ఎలాగైతే స్క్వీజ్ చేస్తదో, అలా స్క్వీజ్ చేసిన వెంటనే ఏమవుతది, బ్లడ్ అంతా కూడా అయోటాలోకెళ్ళిపోద్ది. ఇగో ఇదుందా, ఇగో ఈ అయోటాలోకి వెళ్ళిపోతదనమాట. ఇది వెంట్రికల్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అనమాట. ఇలా వెంట్రికల్ నుంచి ఈ అయోటా ఏం చేస్తది, ప్రతి ఒక్క బాడీ పార్ట్స్‌కి ఇచ్చేస్తదనమాట. ఇగో ఇక్కడ మనిషి నించున్నాడు చూడండి. ప్రతి ఒక్క బాడీ పార్ట్స్‌కి ఇచ్చేస్తది. ఈ అయోటా నుంచి ఆర్టరీస్ నుంచి చిన్న చిన్న క్యాపిలరీస్‌గా ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కి ఎళ్ళిపోద్దనమాట. ఈ అయోటా నుంచి ఆర్టరీస్ నుంచి చిన్న చిన్న క్యాపిలరీస్ ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కి ఎళ్ళిపోద్దనమాట. ఓకేనా? సో, ఆక్సిజన్ ప్రతి ఒక్క బాడీ పార్ట్ తీసుకుంటది. ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అవేమిచ్చేస్తాయి, కార్బన్ డయాక్సైడ్ ఇచ్చేస్తాయి. అంటే ఆ బ్లడ్‌లోకి ఏమొచ్చేస్తది ఇప్పుడు, కార్బన్ డయాక్సైడ్ వస్తే అప్పుడు బ్లడ్ ఏమవుతది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడాని ఎవరు కలెక్ట్ చేస్తారని చెప్పాను, క్యాపిలరీస్ ద్వారాగా వెయిన్స్ నుంచి ఎక్కడికి వెళ్తది, ఇది వెనకావా అని చెప్పేసి ఇది కూడా వెయిన్ లాంటిదే. చెప్తున్నాను కదా! ఇది అయోటా గుర్తుపెట్టుకోండి. ఇది వెనకావా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్యాపిలరీస్ నుంచి వెయిన్స్ నుంచి వెనకావా నుంచి ఎక్కడికొచ్చేస్తది, రైట్ 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 ఆర్ట్రికల్ ఏట్రియం. ఓకేనా? రైట్ ఏట్రియం ఆర్ రైట్ ఆర్ట్రికల్‌కి హార్ట్‌కొచ్చేస్తదనమాట. అది మళ్ళీ ఎక్స్‌పాండ్ అవుతది. ఎక్స్‌పాండ్ అయ్యి ఆ కిందనున్న లిడ్‌ని ఓపెన్ చేస్తది. చిన్న తలుపులాగా ఉంటది. ఆ లిడ్ ఓపెన్ వెంటనే కిందకొచ్చిద్ది. కిందకొచ్చిన వెంటనే అది ప్రెషర్ అప్లై అయిపోద్దండి. ప్రెషర్ అప్లై అయిపోయి మళ్ళీ హార్ట్ ఏం చేస్తది, గట్టిగా పిండుతదనమాట. ఇలా గట్టిగా స్క్వీజ్ చేస్తది. స్క్వీజ్ చేసిన వెంటనే ఈ బ్లడ్ అంతా కూడా ఇంప్యూర్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా దేంట్లోకెళ్ళిపోతది, పల్మనరీ పల్మనరీ ఆర్టరీకెళ్ళిపోద్ది. పల్మనరీ ఆర్టరీ నుంచి లంగ్స్‌కెళ్తదనమాట. లంగ్స్‌కెళ్ లంగ్స్‌కెళ్తది. లంగ్స్‌లోకెళ్ళిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా అది లంగ్స్‌లో ఉన్న ఏరియోల్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా కార్బన్ డయాక్సైడ్ తీసేసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ పల్మనరీ వెయిన్. సో, ఇలాగ డబుల్ సర్క్యులేషన్ అనమాట. అర్థమైందమ్మా? సో, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేదు. లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒస్తది. అది పల్మనరీ వెయిన్ తీసుకొనొస్తది. ఎవరికి దగ్గరికి? హార్ట్ దగ్గరికి. హార్ట్ నుంచి హార్ట్ అక్కడ చాంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ ఆరికల్‌కొస్తది ఫస్ట్. లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా టు ఆర్టరీస్ టు అయోటా నుంచి ఎక్కడికొస్తది, ఆర్టరీస్ నుంచి క్యాపిలరీస్‌కొస్తది. తర్వాత ఎక్కడికి వెళ్తది, టు ఆల్ ద బాడీ పార్ట్స్‌కి ఆక్సిజన్ అనేది ఇచ్చేస్తది. ఆక్సిజన్ ఇచ్చేసి ఏం తీసుకుంటది, కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది ఆ బ్లడ్. ఆ బ్లడ్‌ని ఎవరు తీసుకొనొస్తారు, కార్బన్ డయాక్సైడ్ బ్లడ్ అదే దట్ ఈస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌ని క్యాపిలరీస్ తీసుకొనెళ్ళి ఎవరికిస్తాయి, వెయిన్స్‌కిస్తాయి. ఎవరికిస్తాయి, వెనకావా తీసుకొనొచ్చి మళ్ళీ హార్ట్‌కి అది లెఫ్ట్, ఇది రైట్ అనమాట. రైట్ ఏట్రియంకిస్తది. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్‌లోకొస్తది హార్ట్‌కి. ఆ ప్రెషర్ అప్లై అవుతది. ప్రెషర్ అప్లై అయిన వెంటనే బ్లడ్ అంతా కూడా ఎక్కడ పంప్ అయిపోద్ది, పల్మనరీ ఆర్టరీకి పంప్ అయిపోద్ది. పల్మనరీ ఆర్టరీ నుంచి లంగ్‌కొచ్చేస్తది. లంగ్ దగ్గర ఆ కార్బన్ డయాక్సైడ్ బ్లడ్‌లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా లంగ్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటది త్రూ డెఫ్యూజన్. మనం అది రెస్పిరేషన్‌లో చూసుకున్నాం కదమ్మా! అర్థమైందా? అదే ఇది ఎక్స్‌ప్లనేషన్.
ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. డబుల్ సర్క్యులేషన్ ప్రాసెస్ ఇది జాగ్రత్తగా చూసి జస్ట్ ఈ డయాగ్రామ్ ఒక్కటేస్తే చాలు. హార్ట్ హా సర్క్యులేటరీ సిస్టమ్ డిస్క్రైబ్ చేయమంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 4 చాంబర్స్. ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గురించి రాయండి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో ది ఆర్టరీస్ తీసుకొని వెళ్తాయి హార్ట్ నుంచి. అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో హార్ట్‌కి వెయిన్స్ తీసుకొస్తాయని చెప్పి రాసి జస్ట్ ఫంక్షనింగ్ దగ్గరేమో డబుల్ సర్క్యులేషన్ మెథడ్ ఇది గాని రాస్తే మట్టుకు మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చెప్పుకున్న దానిది అంతాని ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ రాసాను. ఇగో రైట్ ఏట్రియం రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ అంటే రివర్స్‌లో అన్నమాట. ఇది వచ్చిందన్నమాట. ఓకేనా? ది కాంట్రాక్ట్స్ అండ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద వెంట్రికల్. ఇట్ పంప్స్ ఇంటూ ద పల్మనరీ ఆర్టరీ టు లంగ్స్ ఫర్ ఆక్సిజనేషన్. మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చిన తర్వాత అది ఫ్రమ్ లంగ్స్ ఇట్ మూవ్స్ టు ద హార్ట్ త్రూ పల్మనరీ వెయిన్స్. అది చెప్పుకున్నాం కదమ్మా. తర్వాత పల్మనరీ వెయిన్స్ ఎక్కడ ఎంటర్ అవుతాయి? లెఫ్ట్ ఏట్రియంలో ఎంటర్ అవుతాయి. లెఫ్ట్ ఏట్రియం నుంచి వెంట్రికల్కి వస్తుంది. వెంట్రికల్ నుంచి అయోటాకి వస్తుంది. అయోటా నుంచి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకేనా? సో అలాగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నది ఇదవుద్ది. చాలా ఈజీగా డిస్క్రైబ్ చేసేయొచ్చు. మీకు ఇంకా గుర్తుండిపోద్ది ఇంకా కంపల్సరీగా. సర్క్యులేషన్ సిస్టమ్‌లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లింఫాటిక్ సిస్టమ్ గురించి కూడా కొద్దిగా చదువుకుందామా. లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏమి లేదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ అనమాట. కాపోతే బ్లడ్ లాగా ఇది కలర్ కాదు. కలర్‌లెస్ ఫ్లూయిడ్ అనమాట. ఇది ఎక్కడంటంటే ఎక్కడైతే బ్లడ్ కాకుండా మిగతా పార్ట్స్ ఉంటాయి కదా! ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ దగ్గర, మిగతా ఆర్గన్స్ మధ్యలో అనమాట. ఈ ఫ్లూయిడ్ అన్నది ఉంటదనమాట. ఓకేనా? సో, మెయిన్‌గా అన్నీ కూడా ఎక్కడెక్కడైతే స్పేస్ ఉంటది. ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ దగ్గర వైట్ కలర్‌లెస్ ఫ్లూయిడ్ ఉంటదనమాట. ఓకేనా? సో, టిష్యూస్ మధ్యలో పోర్స్ ఓకేనా? సో, ఆటిల దగ్గర మొత్తం అంతా కూడా ఈ వైట్ ఫ్లూయిడ్ అంటే కలర్‌లెస్ ఫ్లూయిడ్ అన్నది ఉంటది మెయిన్‌గాని. ఓకే. ఇట్ ఈస్ సిమిలర్ లైక్ బ్లడ్ ప్లాస్మాలా ఎలాగుంటదో అలాగే. కాపోతే ఇది కలర్డ్ కాదు. ఇది కలర్‌లెస్ ఫ్లూయిడ్ అనమాట. ఇట్ కంటైన్స్ లెస్ ప్రోటీన్స్ ఆల్సో. ఓకే. ఇవేంటంటే ది డ్రైన్స్ ఇంటూ లింఫ్ క్యాపిలరీస్ ఇగో చూస్తున్నారు కదా ఇక్కడ గ్రీన్ కలర్డ్ క్యాపిలరీస్ అన్నమాట. ఇందులోని ఈ క్యాపిలరీస్‌లో వెళ్ళిపోతాయన్ ఈ క్యాపిలరీస్ నుంచి వెసల్స్ నుంచి టు లార్జర్ వెయిన్స్ అన్నమాట. వెయిన్స్ లాగా ఉంటాయన్నమాట అన్నీ కూడాని. అలాగా రొటేషన్ కిందకి, మీదకి అలా రొటేషన్ అవుతది. ఏమీ లేదు ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్, డైజెస్టెడ్ పార్టికల్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇగో చూడండి. ఇట్ క్యారీస్ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ అబ్జార్బ్ ఫ్యాట్స్ ఆల్సో. ఏమైనా ఫ్యాట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి ఎక్సెస్ ఫ్యాట్స్ బాడీలో అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి. మెయిన్ పార్ట్ అది మనకి లింఫ్ ద్వారా గాని. తర్వాత డైజెస్టెడ్ ఫుడ్ ఏమో ఇంటెస్టైన్ నుంచి తీసుకొనెళ్ళి బ్లడ్‌కి అందిస్తాయన్నమాట. ఇంటెస్టైన్ నుంచి తీసుకొనెళ్ళి బ్లడ్‌కి అందిస్తాయి. తర్వాత ఫ్యాట్స్‌నంతా కూడా ఇలాగా అబ్జార్బ్ చేసేసుకుంటది. ఎక్స్‌ట్రా ఫ్లూయిడ్ ఏమన్నా సరే ఉంటే లోన ఏమన్నా ఎక్స్‌ట్రా ఫ్లూయిడ్ గాని ఏదైనా చెత్తా చెదారం ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసుకొనెళ్ళి బ్యాక్ టు బ్లడ్ ఇచ్చేస్తది అనమాట. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఈ ఫ్లూయిడ్ అన్నది ఇమ్యూనిటీ చెప్పాను కదా! బాక్టీరియా ఎక్కడికొచ్చినా సరే డిఫెన్స్ మెకానిజం కింద ఉపయోగపడదనమాట. ఏదన్నా బ్లడ్‌లో కూడా ఉంటది. తర్వాత ఈ లింఫాటిక్ ఏంటంటే ఎప్పుడు కూడాని పోలీస్ మ్యాన్ లాగా గార్డ్ చేస్తా ఉంటదనమాట. ఏదన్నా బాక్టీరియా గాని బయట నుంచి లోనకొస్తే వెంటనే కిల్ చేసి పడేస్తది వేస్ట్ మెటీరియల్ కింద. ఓకేనమ్మా. ఇది లింఫాటిక్ సిస్టమ్ గురించి జస్ట్ అదంటే ఏంటో చెప్పండి. ఫంక్షన్స్ రాసేస్తే సరిపోతుంది మీకు. ఓకే. నెక్స్ట్ ఏమో ఒక చిన్న పార్ట్ కూడా చూసుకుందాము. డిసీజెస్ అంటే సర్క్యులేటరీ సిస్టమ్ మనకు మంచిగా పని చేయకపోయిందనుకోండి. ఓకేనా? సో, ఆ డిసీజెస్ దేని వల్లన్నా అవ్వచ్చు. ఓకేనా? బోలెడన్ని పార్ట్స్ అసోసియేటెడ్ అయ్యి ఉన్నాయి కదా! లంగ్స్, బ్లడ్, తర్వాత బ్లడ్ వెసల్స్, హార్ట్ ఇవి మెయిన్ పార్ట్స్ కదా! ఈ మెయిన్ పార్ట్స్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చినా సరే మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అన్నది కొద్దిగా డిసార్డర్ అవుతా ఉంటదనమాట. ఈ రోజుల్లోనేంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ అంటే ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఫ్యాటీ ఫుడ్స్ కదా! అంటే ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల, ఆయిల్ డిపోజిషన్స్ వల్ల మెయిన్‌గా ఎక్కువగా ఈ హార్ట్ డిసీజెస్ అనేవి అంటే సర్క్యులేటరీ డిసీజెస్ అన్నీ చాలా ఎక్కువొచ్చేస్తున్నాయన్నమాట.
ఆహ్, ఇవన్నీ కూడా ట్రేస్ ఔట్ చేయడం మెయిన్‌గా సర్క్యులేటరీ సిస్టమ్ కరెక్ట్‌గా బ్లడ్ పంపింగ్ అన్నది ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ కరెక్ట్‌గా అవుతుందో లేదో అని చెప్పేసి మనం మోడర్న్ డేస్‌లో చాలా ఈజీగా తెలుసుకోవచ్చనమాట. ఓకే. సో, మనం తెలుసుకున్నామనుకోండి ట్రీట్మెంట్ ఈజీగా ఉంటది. ప్రివెన్షన్ కూడా ఈజీగా ఉంటది. ఇది ఎలాగంటే సింపుల్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ గ్రామ్ గ్రామ్ ఓకేనా? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ద్వారాగా మనం తెలుసుకోవచ్చు. ఇదేమీ లేదు. జస్ట్ ఒక బెల్ట్ అంటే ఒక షీట్ లాగుంటది. ఆ షీట్‌నేమో మన హ్యాండ్‌కి పెట్టేస్తారనమాట. ఈ హ్యాండ్‌కి పెట్టగానే మన హార్ట్ బీట్ అన్నది అంటే ఈ ఈ ఈ హార్ట్ బీట్ అన్నది మజిల్స్‌లో ఎలక్ట్రిక్ కరెంట్‌ని గ్రాబ్ చేస్తదనమాట. మీరు ఆ గ్రాబ్ చేసినప్పుడు ఏమవుతదంటే ఈ గ్రాము ఏం చేస్తదంటే ఇవి ఎలక్ట్రోడ్స్ ద్వారా గాని అంటే దీంట్లో ఈ ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నమాట ఇలాగ. ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయంటే మన మజిల్ ద్వారాగా మన హార్ట్ బీట్‌ని కౌంట్ చేస్తది. కౌంట్ చేసి గ్రాఫ్ కనిపిస్తది. టీవీలో కనిపిస్తది కదా! మనం ఎప్పుడన్నా సరే, ఎప్పుడన్నా మీరు టీవీలో ఇలాగ గ్రాఫ్‌లు చూసారా? ఆ! అది ఈ పర్టిక్యులర్ ఇదుందా దీన్ని అటాచ్ చేస్తారు సిస్టమ్‌కి. ఆ సిస్టమ్‌కేమో అది ఆహ్, మా రికార్డ్ చేస్తదనమాట. అప్ అండ్ డౌన్ ఇలాగా. ఓకే. అంటే మన హార్ట్ బీట్‌ని మన ఇచ్చేస్తదనమాట. ఇలాగా చూపిస్తదనమాట హార్ట్ బీట్. ఓకేనా? మీరు ఇది చూసుంటారు టీవీలోని అలాగా. ఓకే. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ ది ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే మీ మజిల్ ద్వారాగా మీ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఓకేనా మెజర్ చేస్తది. హార్ట్ బీట్‌ని మెజర్ చేస్తదనమాట. అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తదనమాట. ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తారు కదా! అప్ అండ్ డౌన్ చెప్పాను కదా! అప్, డౌన్ అలాగా చేసిన ఆ రికార్డ్ బట్టి వాళ్ళు రీడింగ్స్ తీస్తారనమాట. అంటే సిస్టాలిక్ అంటే 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయన్నమాట. ఆ 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ ఏంటమ్మా? సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారనమాట. 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ అన్నమాట. సిస్టాలిక్, స్టాలిక్, డయాస్టాలిక్. స్టాలిక్. ఓకే. 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయన్నమాట. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ అన్నది ఏమీ లేదు. ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద బ్లడ్ అగైన్స్ట్ ద వాల్స్ ఆఫ్ ఎ వెసెల్. మనము అది ఇప్పుడు బ్లడ్‌లోని హార్ట్‌లోని మనం చదువుకున్న 2 వెంట్రికల్స్ ఉంటాయి. అదే పైన 2 చాంబర్స్, కింద 2 చాంబర్స్ అని చదువుకున్నాం కదమ్మా! ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ప్యూర్ బ్లడ్ తీసుకొనెళ్ళినప్పుడు లెఫ్ట్ వెంట్రికల్. ఓకే. ఇంప్యూర్ బ్లడ్ తీసుకొనెళ్ళినప్పుడు రైట్ వెంట్రికల్ అన్నది యాక్టివేట్ చేస్తది కదా! ఓకే. వెంట్రిక్యులర్ సిస్టాలిక్ ప్రెషర్ ప్యూర్ బ్లడ్ వచ్చినప్పుడు సిస్టాలిక్ ప్రెషర్ డెవలప్ అవుతది. ఓకే. సిస్టాలిక్ ప్రెషర్ అది ఆర్టరీ నుంచి ఆర్టరీకి ప్రెషర్ ఇస్తది కదా! అంటే ప్యూర్ బ్లడ్ ఆర్టరీలోకి అయోర్టాలోకి పంపిస్తది కదా! అప్పుడు సిస్టాలిక్ ప్రెషర్ వస్తదనమాట. తర్వాత మళ్ళీ తీసుకుంటది కదా! తీసుకొని మళ్ళీ లంగ్‌లోకి పంపిస్తది కదా! అది డయాస్టాలిక్ ప్రెషర్ అన్నమాట. సో, సిస్టాలిక్ ప్రెషర్, డయాస్టాలిక్ అంటే కాంట్రాక్షన్, రిలాక్సేషన్. ఒక్కసారి బంప్ మళ్ళీ ఇలా రిలాక్స్ అవుద్ది. బంప్ అయ్యి ఇలా రిలాక్స్ అవుద్ది. ఇలా జస్ట్ అది ది కాంట్రాక్షన్ నేమో సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. రిలాక్సేషన్ నేమో డయాస్టాలిక్ ప్రెషర్ అంటారన్నమాట. మెయిన్‌గా మనకి అదే ప్యూర్ బ్లడ్ వెళ్ళినప్పుడు మనకి అదే హార్ట్ బీట్ అన్నది వస్తది కదా! హార్ట్ బీట్ ఎలాగా వస్తది? కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. ఓకేనా? సో, అప్పుడేమవుద్దంటే ఏదైతే కాంట్రాక్ట్ అంటే ఏంటి? దగ్గరగా వచ్చేయడం అన్నమాట. రిలాక్స్ అంటే ఎక్స్‌పాండ్ అవ్వడం. ఓకే. మన హార్ట్ అన్నది ఎక్స్‌పాండ్ అవుతది. మళ్ళీ దగ్గరగా వచ్చేసిది కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ ఏమంటారు? సిస్టాలిక్ అంటారు. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. రిలాక్స్ అయ్యింది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత అంటే ఒక నిమిషానికి ఎంత కొట్టుకోవాలి మనకి 120, 120 ఆఫ్ ఆ రీడింగ్‌లో 120 రావాలి సిస్టాలిక్ ప్రెషర్. ఇంకా డయాస్టాలిక్ ప్రెషర్ ఏమో 80 ఓకే. 80 రావాలన్నమాట. దీనికన్నా ఎక్కువగా వచ్చిందనుకోండి హైపర్ టెన్షన్ అంటారు. ఓకేనా? తక్కువగా వచ్చిందనుకోండి లో అది హైపోటెన్షన్ అంటారనమాట.
ఓకేనా. సో ఇట్ ఈస్ మెజర్డ్ బై స్పైగ్నోమీటర్ అన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. చిన్న ఇన్స్ట్రుమెంట్తో కూడా మెజర్ చేసేయచ్చు మనం. ఓకేనా. నవడేస్ వీ కెన్ ఈజీలీ సే మెయిన్గా ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అన్నది కొద్దిగా ర్యాప్చర్ అయిపోతుంది, అంటే బ్లడ్ వెజల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి అనమాట. అంటే అంత పవర్ఫుల్గా బ్లడ్ అన్నది, అంటే అంత ఫాస్ట్గా అంత స్పీడ్గా కానీ బ్లడ్ కానీ ఫ్లో అవుతే ఆ బ్లడ్ వెజల్స్ చాలా థిన్‌గా ఉంటాయమ్మ. చాలా పల్చగా ఉంటాయన్నమాట. అవి అంటే బర్స్ట్ అయిపోతాయన్నమాట. ర్యాప్చర్ అయిపోతాయన్నమాట. అప్పుడు మనకి హార్ట్ అటాక్, క్లాట్స్ అన్నవి వచ్చేస్తాయన్నమాట. అది ప్రాబ్లమ్ అవుతుంది. ఇక్కడితోని మనము హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నామా. ఏమన్నా డౌట్ ఉందా? మన ఫంక్షనింగ్ చూసుకున్నాము, దాని డిసార్డర్స్ చూసుకున్నాము, అది ఎలా మెజర్ చేస్తారో చూసుకున్నాం. మెయిన్గా బ్లడ్ ప్రెషర్ అన్నది మ్యాక్సిమం 2 మార్క్స్ కన్నా వస్తుంది, మీకు 5 మార్క్స్ క్వశ్చన్ కన్నా వస్తుంది. సో చూసుకోండి. ఓకేనా. కాంట్రాక్షన్ ఏమో సిస్టాలిక్, రిలాక్సేషన్ ఏమో డయాస్టాలిక్. ఆ ప్రెషర్ ఏమో 120 mm ఉండాలి, డయాస్టాలిక్ 80 mm ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్లాంట్స్. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్స్ చూసా, అంటే హ్యూమన్స్ అంటే మ్యాక్సిమం అన్ని ఆర్గానిజమ్స్లో కూడా ఇంచుమించుగా అలాగే అవుతుంది. అక్కడ హార్ట్ ఒకటే వేరే అవుతుంది. కొన్నిట్లో 2 ఛాంబర్డ్ ఉంటుంది, కొన్నిట్లో 3 ఛాంబర్డ్. హైలీ ఎవాల్వ్డ్ కాబట్టి మనకి, ఓకేనా, మనకి 4 ఛాంబర్డ్ హార్ట్. అది చదువుకున్నాంటే మ్యాక్సిమం అందరికి కూడా అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్, అంటే అన్ని ఆర్గానిజమ్స్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్లాంట్స్లో అలా హార్ట్ ఉండదు కదా. ప్లాంట్లో హార్ట్ ఉండదు, వెయిన్స్ ఉండదు, ఆర్టరీస్ ఉండదు. కానీ ప్లాంట్స్లో మరి న్యూట్రియంట్స్, ఫుడ్ అవన్నీ ఎలాగ ట్రాన్స్పోర్ట్ అవుతాయి కింద నుంచి మీద వరకు, అంటే టు ద లీవ్స్ టు రూట్స్ ఎలాగ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అది చూసుకున్నాము. చిన్నదే ఇది టాపిక్. ఇది కూడా సింపుల్గా మీకు అర్థమైనట్టు చెప్తాను, ఒక్కసారి చూద్దానండి. ఓకేనా. సో అది ఇక్కడ ఏంటంటే మనకి ప్లాంట్లోని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ వెజల్స్ ఉంటాయి. ఒకటేమో 2 టైప్స్ ఆఫ్ వెజల్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటేమో జైలం, ఇంకొకటేమో ఫ్లోయం అన్నమాట. జైలం ఎప్పుడు కూడా ఇక్కడ జైలం అండ్ ఫ్లోయం. జైలం ఏమో ఎప్పుడు కూడా వాటర్ అండ్ మినరల్స్ తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి? రూట్స్ దగ్గర నుంచి తీసుకొస్తుంది అనమాట. ఇది రూట్స్. ఓకేనా. రూట్స్ దగ్గర నుంచి వాటర్ అండ్ మినరల్స్ తీసుకొస్తుంది. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్‌లో మెయిన్‌గా యానిమల్స్ లాగా హార్ట్ ఉండదు, వెసల్స్ ఉండవు కదా. సో ఇక్కడ ఏంటంటే 2 వెసల్స్ ఉంటాయి, 2 సిస్టమ్స్ ఉంటాయి విచ్ విల్ ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్. వాటర్ అండ్ 2 వెసల్స్ ఉంటాయమ్మా. ఆ 2 వెసల్స్ ఏంటంటే జైలం అండ్ ఫ్లోయం అంటారు. ఆ 2 వెసల్స్‌ని జైలం అండ్ ఫ్లోయం అంటారు. జైలం ఏమో ఎప్పుడు కూడా వాటర్ అండ్ మినరల్స్ రూట్స్ దగ్గర నుంచి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ తీసుకుని వెళ్తుంది అనమాట. ఫ్లోయం ఏం చేస్తుంది? ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది మనకి? మ్యాక్సిమం లీవ్స్, కొన్ని ప్లాంట్స్లో స్టెమ్స్లో కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ, టు ఇంక్లూడింగ్ రూట్స్ వరకుని ఫుడ్ తీసుకొని వెళ్ళేది ఏంటంటే ఫ్లోయం అనమాట. ఓకేనా. లీఫ్ దగ్గర ఫుడ్ ప్రిపేర్ అవుతుంది కదా. మనం చూసుకున్నాం మనం దీంట్లో ఫోటోసింథసిస్ టాపిక్లో చూసుకున్నాం కదా. లీఫ్లో మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. గ్లూకోజ్ మాలిక్యూల్ అంతా కూడా టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఎందుకు ఆ గ్లూకోజ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే ఎనర్జీ. ఎవరి ఎనర్జీ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ ఫుడ్ ఇచ్చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనా. సో వాటర్ అండ్ మినరల్స్ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? రూట్స్ దగ్గర నుంచి జైలం తీసుకొని వస్తుంది. జైలం అన్న వెజల్ తీసుకొస్తుంది. ఇదేమో ఫుడ్నేమో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరికీ? దట్ ఈస్ ఫ్లోయం అనమాట. ఇన్ డీటెయిల్గా చూద్దామమ్మా. సో అన్ని దాని జైలం ఇది ఉంది కదా, ఇది టూ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. జైలం వెజల్స్, జైలం ట్రెకిడ్స్ అంటారు అనమాట.
జైలం వెజల్స్, జైలం ట్రెకిడ్స్ కూడా అవి దే ఆర్ నాట్ లివింగ్ టిష్యూస్ అనమాట. లివింగ్ కాదు కానీ కండక్టింగ్ టిష్యూ అనమాట. అంటే అదొక ది ఏమంటారు లాంగ్ ట్యూబ్ లాగా ఉంటాయన్నమాట అంతే. అవి సెండ్ చేస్తా ఉంటాయి. అంటే రూట్స్ దగ్గర నుంచి టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ చేస్తాయన్నమాట. ఓకేనా? ఇన్ డీటెయిల్‌గా చూద్దాం అది. ఈ జైలంలో వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎలాగవుద్దంటే చెప్పాను కదమ్మా! జైలం ఎప్పుడు కూడా రూట్స్ దగ్గర నుంచి వాటర్ అన్నది టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ తీసుకొనెళ్తది. ఈ జైలము అంటే నాన్ కండక్టింగ్ అంటే అది డెడ్ సెల్ అనమాట. డెడ్ సెల్స్ అనమాట. అవి ఇంచుమించుగాని. అవి ఎలాగా పనిచేస్తాయి ఒక స్ట్రాలో మీరెప్పుడన్నా సరే వాటర్ తాగినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ప్రెషర్ అప్లై చేస్తారు. సో దట్ ద లిక్విడ్ విల్ కమ్ ఇన్‌సైడ్ ద స్ట్రా. తర్వాత అప్పుడు మీ నోట్లోకొస్తది కదా! కిందనుంటది లిక్విడు. కానీ ఆ స్ట్రా మీరు స్ట్రా పెట్టి ఏం చేస్తారు? కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తారు. అలాగే ఇక్కడ కూడాని ఏమవుద్దంటే ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తదంటే లీవ్స్‌లో ఫుడ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫోటోసింథసిస్ అవుతది కదా! ఫోటోసింథసిస్ అవునప్పుడు కొద్దిగా వాటర్ స్టొమాటో ద్వారాగా ఎళ్ళిపోతదనమాట. వాటర్ ఎళ్ళిపోతా ఉంటదనమాట. దాన్ని ట్రాన్స్‌పిరేషన్ అని కూడా చెప్పుకున్నాం కదా! కొద్ది వాటర్ లీవ్స్ ద్వారా గాని, స్టెమ్స్ ద్వారాగా గాని అంటే మనకి స్వెట్టింగ్ ఎలాగొస్తదో అలాగా కొద్ది వాటరు లీవ్స్ ద్వారాగా గాని, స్టెమ్స్ ద్వారాగా గాని వెళ్ళిపోయినప్పుడు ఒక సక్షన్ ప్రెషర్ అన్నది ప్రొడ్యూస్ అవుద్దనమాట ప్లాంట్‌లో. ఆ సక్షన్ ప్రెషర్ ద్వారాగా ఆ సక్షన్ ప్రెషర్ ఉపయోగించుకొని మనం స్ట్రాలో ఎలాగైతే మనం లిక్విడ్‌ని సక్ చేస్తామో అలాగే ఈ సక్షన్ ప్రెషర్ ఏం చేస్తదంటే రూట్స్ దగ్గరే అప్లై అవుతదనమాట. అదేం చేస్తది ఐ మీన్ ది జైలం వెసల్స్‌లోకి వాటర్ ఆ ప్రెషర్ లాక్కుంటదనమాట. వాటర్ ప్లస్ మినరల్స్ అనమాట. సాయిల్‌లో నుంచి దీంట్లోకి మినరల్స్ వచ్చేస్తదనమాట. ఈవెన్ అలాగనమాట అయాన్స్ ఎక్కువ ఇప్పుడు సాయిల్‌లో ఎక్కువ వాటర్ మాయిశ్చర్ ఉందనుకోండి. ఈవెన్ అలాగన్నా అవుతది. లేదు అనంటే సాయిల్‌లో ఎక్కువ మాయిశ్చర్ ఉందనుకోండి. రూట్‌లో తక్కువ మాయిశ్చర్ ఉన్నదనుకోండి. అంటే అది ఈక్వల్‌గా లేవు కదా! అప్పుడు ఏమవుద్దంటే అయాన్ ఎక్స్‌చేంజ్ మెథడ్ త్రూ డిఫ్యూషన్ టైప్‌లో కూడాని వాటర్ అన్నది రూట్‌లోకి సక్ అవుతదనమాట. ఈ 2 ప్రెషర్స్ అనమాట. సక్షన్ ప్రెషర్ అండ్ అయాన్ ఎక్స్‌చేంజ్ మెథడ్‌లో వాటర్ అన్నది జైలం వెసల్‌లోకి సక్ అవుతదనమాట. ఆ సక్ అయిన వెంటనే మీరు స్ట్రా తాగినప్పుడు ఎలాగైతే కంటిన్యూయింగ్ అలాగా వచ్చేస్తదో వాటర్ అలాగే కంపల్సరీ వాటర్ అన్నది టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ అలాగా స్ప్రెడ్ అయిపోద్దనమాట. అంతే ఇంకేమీ లేదు. ఇగో 2 ఫోర్సెస్ రూట్ ప్రెషర్ ఉంటది. ఓకేనా? ట్రాన్స్‌పిరేషన్ పుల్ అంటే అది. ఆహ్, వాటర్ ఎప్పుడైతే కూడా లీఫ్‌లో గాని, స్టెమ్‌లోంచి గాని ఎళ్ళిపోతే అప్పుడొక ఆహ్, ట్రాన్స్‌పిరేషన్ పుల్ ఒస్తదనమాట. తర్వాత రూట్ ప్రెషర్ కూడాని. చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్‌లో అంతా వాటర్ ఉండి, లాన్ వాటర్ లేకపోయింది. అప్పుడు కూడా ఒక ప్రెషర్ క్రియేట్ అవుద్దనమాట. ఆ రూట్ ప్రెషర్ వల్ల మనకి ఇగో చూడండి అబ్జార్ప్షన్ ఆఫ్ ఫస్ట్ వాటర్. ఓకే. అబ్జార్ప్షన్ ఆఫ్ అయాన్స్ బై రూట్స్ ఫ్రమ్ సాయిల్. అంటే వాటర్. ద మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ ఇంటూ ద జైలం ఫ్రమ్ సాయిల్. సాయిల్ నుంచి వాటర్ ఎక్కడికొస్తది? జైలంలోకొస్తది. తర్వాత స్టెమ్ జైలంలోకొస్తది. తర్వాత లీఫ్ జైలంలోకొస్తదనమాట. ఓకేనా? ఈ అన్నిటిని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇగో ఇక్కడ సక్షన్ పుల్ అన్నది విచ్ డెవలప్స్ డ్యూరింగ్ ద ట్రాన్స్‌పిరేషన్ అనమాట. అంతే. ఇది రాస్తే సరిపోతుంది మెకానిజం ఎప్పుడైనా సరే మీకు అడిగితే. ఒకేళ టఫ్‌గా పేపర్ సెట్ చేయాలి అంటే ఈ మెకానిజమే అడుగుతారు అంతే. అంతకన్నా మీకు కష్టంగా ఏమి ఉండదమ్మా. ఆ! ఫుడ్ సబ్స్టెన్సెస్ ఎవరు సెండ్ చేస్తారని చెప్పాను. ఫ్లోయమ్ అన్నమాట. ఫ్లోయమ్ ఈస్ ద మెయిన్ పార్ట్ విచ్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అన్నమాట. ఫోటోసింథసిస్ అయితది. ఫోటోసింథసిస్ అయిన ఫుడ్ అంతా ఫ్లోయమ్‌కి ఇస్తారు. ఫ్లోయమ్‌లో 2, 2 టైప్స్ ఆఫ్ వెసల్స్ ఉంటాయి. దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఇదుంటాయి. సీవ్ ట్యూబ్స్ అంటారన్నమాట. సీవ్ ట్యూబ్స్ ఇగో ఇక్కడ రాసుంది చూడండి. సీవ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్ అంటారన్నమాట. సో, ఈ సీవ్ ట్యూబ్స్ కంపానియన్ సెల్స్ ద్వారాగా అది మొత్తం ఫుడ్ అంటే మొత్తం ఫోటోసింథసిస్‌లో ప్రిపేర్ అయిన ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని అంతా కూడా అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్స్ ఓకే. ట్రాన్స్‌లొకేట్ చేస్తదనమాట. ఎందుకు ప్రతి ఒక్క టిష్యూకి ఏటీపీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతదనమాట. ఓకేనా? సో, ఇదంతా కూడా ఒక ఏటీపీ ఎనర్జీతో కూడా
సప్లై అవుతుందనమాట. అక్కడ ఏంటంటే సక్షన్ పుల్, ఇక్కడ ఏంటంటే ఎనర్జీ ఏటీపీ పుల్ అండ్ ఆల్సో డ్యూ టు ద ఆస్మోటిక్ ప్రెషర్ అనమాట. ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల అంటే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఒక దగ్గర ఫుడ్ ఎక్కువగా ఉంటది. ఇంకో దగ్గర ఫుడ్ తక్కువగా ఉందని అలా నెమ్మదిగా ఫుడ్ ఎక్కువ దగ్గర నుంచి తక్కువ దగ్గరికి వెళ్తదనమాట. ఆస్మోటిక్ ప్రెషర్ అనమాట. ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల కూడా ఫుడ్ అన్నది ఒక ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్‌కి ఎళ్తది. తర్వాత ది ఏటీపీ ది యుటిలైజేషన్ వల్ల ఈ ఫుడ్ మూవ్‌మెంట్ అన్నది వెళ్తది. మెయిన్‌గా ఫ్లోయమ్ ఈస్ మెయిన్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ ఫుడ్ ఫ్రమ్ ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ అయిన ఫుడ్ అంతా కూడా ఫ్రమ్ ద స్టోర్డ్ పార్ట్స్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి దీంట్లోని. ఒకటేమో ట్యూబ్ సెల్స్ అంటారు. సీవ్ ట్యూబ్స్ అంటారు. ఇంకోటేంటో కంపానియన్ సెల్స్ అంటారనమాట. సైడ్ బై సైడ్ ఉంటాయి. అవి స్ప్రెడ్ అంటే అన్ని పార్ట్స్‌కి వెళ్తదనమాట. ఓకేనా? ఇది మెయిన్‌గా ఏంటంటే ఆస్మోటిక్ ప్రెషర్ వల్ల డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అవుతది. అక్కడ సక్షన్ పుల్ తర్వాత అదే అదే రూట్ ప్రెషర్ రూట్ పుల్ ఉన్నది కదా! అది చెప్పాలి. ఇది సక్షన్ పుల్. ఓకేనా? సో, అలా ఫుడ్ ప్లాంట్స్‌లో అలాగా మనకి ఫుడ్ అన్నది వాటర్ అలాగవుతదనమాట. ఓకే. అంటే ఐ మీన్ ట్రాన్స్‌పోర్ట్ అవుతది. జైలమ్ ఏమో వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్స్ అంటే ఫ్రమ్ సాయిల్ టు రూట్స్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ తీసుకొనెళ్తది జైలమ్. జైలమ్‌లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏంటి? జైలమ్ వెసల్స్ అండ్ జైలమ్ ట్రెకిడ్స్ అంటారు. ఓకేనా? ఆ 2 సెల్స్ దే ఆర్ నాన్ కండక్టింగ్ బట్ స్టిల్ అంటే దే ఆర్ నాట్ లైవ్ బట్ దే విల్ కండక్ట్ ద వాటర్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. నెక్స్ట్ ఏమో ఏమో ఫుడ్ ఏమో ప్రిపేర్ అయింది ఎక్కడ లీవ్స్ లో కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్ లో స్టెమ్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ చేసిన త్రూ ఫోటోసింథసిస్ ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేసిన ఆ పర్టికులర్ ఫుడ్ పార్టికల్స్ ని ప్రతి ఒక్క ప్లాంట్ పార్ట్ కి సప్లై చేస్తుంది. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ 2 types of cells, sieve tubes and companion cells. By using these 2 cells it will helpful. సో ఇది అమ్మ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ మీకు అర్థమయ్యి మంచిగా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ, సో దట్ ఐ కెన్ బి మోటివేటెడ్ అండ్ ఐ కెన్ ప్రిపేర్ మచ్ మోర్ వీడియోస్, మెనీ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.